భయం అనమాట వాళ్ళకి. రేపు పొద్దున జగనన్న వస్తారేమో, మళ్ళీ ఇప్పుడే ఇంత ఉత్సాహంగా ఉన్నారు. జస్ట్ 2 years అవుతుంది కూటమి పాలన స్టార్ట్ అయ్యి, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ప్రజల్లో ఇంత అభిమానం, ఇంత పెళ్ళిబురికిన ఉత్సాహంతో ప్రజలందరూ ఇట్లా వస్తున్నారు. దీన్ని ఇక్కడికి కట్టడి చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ప్రతి చోట అడ్డంకులు జరుపుతూ ఎక్కడ కూడా జగనన్న గారి దగ్గరికి మనుషులు రాకుండా, ఎవరు రాకుండా చేయాలని చెప్పని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది కేవలం వాళ్ళకున్న భయంగా కనిపిస్తూ ఉంది మనం. కానీ ఎక్కడ కూడా ప్రజలు అయితేనేమి స్వచ్ఛందంగా కదలి వస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, కర్నూలుకు జగనన్న వస్తున్నాడని మొన్న ఏదో రూట్ మ్యాప్ అనౌన్స్ చేసినారు. ఆ రోజు నుంచే ఏ టైంకి వస్తారు, ఎక్కడ వస్తారని చెప్పని ప్రజలు జిల్లా నలుమూలల నుంచి, 2 జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కర్నూలు ఈ ఎయిర్పోర్ట్కి అయితేనేమి, కర్నూలు టౌన్కి అయితేనేమి, పంచలింగాలకు అయితేనేమి చేరుకోవాలని చెప్పని భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దీంట్లో కూటమి పెద్దలకు మరి నిన్నైతే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 3000 మంది పోలీసులతో, ఎస్ఐలతో వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని ఎక్కడికెక్కడ ఆపేయమని చెప్పినారంట. అంటే ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళ యొక్క భయం ఏ లెక్కన ఉంది అని చెప్పని దీన్ని ఆపాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఎక్కడ తగ్గేది లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడ అసలు తగ్గేదే లేదు. విరూపాక్షి గారిని ఖచ్చితంగా జగనన్న గారు వచ్చి కలుస్తారు. కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా భరోసాగా ఉంటారు. అట్లాగే లోకల్ లీడర్షిప్ అయితేనేమి, లోకల్గా ఉన్న మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా జగనన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత భయమైంది, ఎంత భయపడతా ఉన్నాడు అనడానికి ఈ ఆంక్షలు చూపెట్టే అర్థమవుతుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. నా ఒక వెహికల్లో 7 మంది ప్రయాణం చేయొచ్చు. అది ఆర్టీఓ దాని ప్రకారం కూడా నా వెహికల్ మనుషులను కూడా ఆపాలని చూస్తాను. ఏమది, నాతో పాటు వేరే వెహికల్స్ ఉంటే వెహికల్స్ అన్నీ నంద్యాల నుంచి కర్నూలు రావడానికి 7 చోట్ల ఆపుతాము. వితౌట్ ఎనీ రీజన్ ఆపడము, ఆపేయడం. ఏ రకంగా ఉన్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడుకి మీరు అంత భయం అవుతా ఉంది? ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఎక్కడే కానీ చూసారా మీరు? ఇప్పుడు ఆపినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి రాకుండా పోతూ ఉన్నారా? మీరు ఎంత అనగదొక్కాలనుకుంటే అంత ద్వినీకృతంగా ప్రజలు బయటికి వస్తారు. మీ యొక్క నికృష్టపు బుద్ధి ప్రజలకు క్లియర్గా అర్థమవుతోంది. దీని ద్వారానే అర్థమవుతోంది ఏ రకంగా మీరు చేసుకుంటూ పోతూ ఉన్నారండి. మళ్ళీ 30 Act అంటారు, ఇంకోటి అంటారు. ఏమది? ఒక చోట 4 గుంబి కుడితే 144 సెక్షన్ అనే రకంగా చెప్తారు. ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ అయ్యి లోపల ఉంటే మా అధ్యక్షుల వారు వచ్చి పలకరించడానికి, విరూపాక్షి గారిని పలకరించడానికి పోతే అది తప్ప. మీరు ఏ రకంగా అరెస్ట్ చేశారు? క్లియర్గా నేను అనకూడదు. ఒక సోదరికి అతని భర్తనే వలవలు చించి ఫోటోలు తీసి ఆ కేసు పెట్టి ఎంత దుర్మార్గ పాలన చేస్తూ ఉన్నారు. దానికి మీరు అనవసరమైన కేసులు 34 మంది మీదే వెండి కేసు పెట్టేది, 46 మంది మీద అది కేసు, 304, 34 మెంబర్స్ మీద అనుకుంటాను. ఈ రకంగా మీరు కేసులు పెట్టి ఈ రకంగా చేసుకుంటే పలకరించడానికి పోతే నీకు నష్టం జరుగుతోంది, నేను ఉన్నానని చెప్పడానికి పోతే మీరు ఆంక్షలు విధిస్తారు. ప్రజలు చూడడం లేదనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మీకైతే తగిన గుణపాఠం ఏర్పడుతుంది. డెఫినెట్గా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డిని చిన్న ఎగ్జాంపుల్, సూర్యుడిని అరచేతితో సూర్యకాంతిని ఆపలేరంటారు కదా, అంతే. మీరెంత ఆపాలనుకుంటే అంతగా విపరీతంగా పెరిగిపోవడం తప్ప, మీరు నష్టపోవడం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు మేము మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకునేందుకు ఇక్కడ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి సబ్ జైలు వరకు ఆయన ర్యాలీగా వెళ్తారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని పరామర్శించడానికి ఆయన రావడం జరిగింది. నిజంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే టీడీపీ నేతలు అంటే ఆయన కార్యకర్తను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినప్పుడు ఆయన టీడీపీ వాళ్ళే భార్య బట్టలు చింపి, మరి విరూపాక్ష గారే లోపలికి వచ్చి కాలుతో తన్ని బట్టలు చింపారని నిజంగా అన్యాయంగా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. నిజంగా ఈ విధమైన చర్యలు చూస్తుంటే నిజంగా తెలుగుదేశం ప్రభుత్వము ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఆయనే వస్తారని ప్రజలందరికీ నమ్మకం ఉంది. నిజంగా అడుగడుగున ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ మేము కానీ చూడడానికి వస్తూ ఉంటే అడుగడుగున ఆపుతా ఉన్నారు ప్రజల్ని. ఇప్పుడు అక్కడి నుంచి నంద్యాల నుంచి వస్తుంటే తమరాజుపల్లి దగ్గరనే అందరినీ నిలిపివేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని ఎంతవరకు వాళ్ళు ఆపగలరు? ఇప్పుడు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర చూస్తే ఇప్పుడు ప్రజలందరూ పరిగెత్తుకుంటూ రావడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం. ఇంత అభిమానాన్ని పెంచుకున్న నాయకుడిని చూడ్డానికి వాళ్ళు అడ్డంకులు విధించడానికి వాళ్ళు ఎవరు అసలు? కాబట్టి ఈ కూటమి ప్రభుత్వ పాలనలో నిజంగా ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. అలాగే మహిళల విషయంలో ప్రతి ఒక్కరికి అంటే రక్షణ లేకుండా ప్రభుత్వం నడుపుతా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా ఎవరు ఏమీ పట్టించుకోవడం లేదు. హోంమంత్రి అనిత గారైతే
అసలు ఎక్కడ మహిళకి ఏ అన్యాయం జరిగినా కూడా ఆమె వెళ్ళి పరామర్శించడానికి కానీ, బాధితులకు రక్షణ ఇవ్వడంలో కానీ, అలాగే ఆ బాధితులని వాళ్ళు ఏమైనా చేసిన వారిని కూడా ఏమి శిక్ష కూడా వేయకుండా వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. మరి మరి కూటమి ప్రభుత్వం అయితే దిశ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ చట్టాన్ని కూడా రద్దు చేస్తే మహిళా పరిస్థితి ఏంటి అనేది నిజంగా చాలా బాధ అవుతుంది. ఒక ఎమ్మెల్యే అయిన విరూపాక్షి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం. ఒక ఎమ్మెల్యేకి ఈరోజు రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఏముందని మేము ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా ఆయన తన కార్యకర్తకి తోడుగా ఉండడానికి అక్కడికి వెళ్తే టీడీపీ కార్యకర్త అయిన అతను తన భార్య బట్టల్ని తనే చెప్పి ఈయన మీద అక్రమంగా ఇంత దుశ్చర్యకి, అంటే ఒక మహిళ బట్టలు చించారని కేసు పెట్టడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇంత నీచానికి దిగజారుతారని మేము అనుకోలేదు. ఇది చాలా ఈ విషయాన్ని మేము ఒప్పుకోవట్లేదండి. అదే కాకుండా మేము ఇప్పుడు ఈరోజు నంద్యాల నుంచి ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలో దాదాపుగా 7 దగ్గరలో ఆపారండి. మా బండ్లో అందరూ మహిళలు ఏం చేస్తారని ఆపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మహిళలు అంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా జగనన్న మీద అభిమానంతో ఈరోజు ఉవ్వెత్తిలా ఒక వాల్కనోలాగా ప్రతి ఒక్కరూ కూడా అభిమానంతో ప్రజలు వస్తుంటే ఇన్ని దగ్గరలో ఆపి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం మాబ్ సృష్టించట్లేదు. అందరూ శాంతిబద్ధంగా శాంతియుతంగా అందరూ వస్తుంటే ఇట్లా ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మీరు ఆపే కొద్దీ ఇంకా ఒక వాల్కనోలాగా పెళ్ళొబ్బికిన వాల్కనోలాగా ప్రజలందరూ కూడా ఎగిసెక్స్ పడుతున్నారు. ఎందుకంటే ఇంత అన్యాయం అనేది సహించేది లేదు. ఈరోజు చూస్తుంటే మహిళలపైన కానీ చిన్నారులపైన కానీ ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాము. దారుణాలను అరికట్టే బదులు వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈరోజు మీకు చేతనైతే అక్రమాలు అన్యాయాలు, ముఖ్యంగా మహిళల మీద అన్యాయాలు అక్రమాలు జరగకుండా కాపాడండి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక లేడీ, అయినా కూడా ఆమె ఇంతవరకు కూడా మహిళల మీద ఎక్కడైనా దారుణాలు జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద పరామర్శించడం కానీ, వాళ్ళకి సంబంధించిన కేసులని వాళ్ళని జైల్లో పెట్టడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరగట్లేదు. కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీనికి ఖచ్చితంగా మేము మహిళా లోకం అనేది ఎవరం కూడా దీన్ని సమర్థించము. ఖచ్చితంగా మా జగనన్న నాయకత్వంలో దీన్ని మేము అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆలూరు ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లనే ఈరోజు ఇంత వివక్షత చూపిస్తున్నారు. మనము చూస్తే జనసేన ఎమ్మెల్యే అయినటువంటి ఈ ఎమ్మెల్యే పైన ఎన్నో ఆరోపణలు కాదు, నిజంగానే ప్రూఫ్స్తో సహా లేడీ వచ్చి ధర్నా చేసినా ఈ రోజు వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు లేదు. నేను హోంశాఖ మినిస్టర్ అయినటువంటి అనిత గారిని ఒకటే ప్రశ్నించదలుచుకుంటున్నాను. మీ పార్టీలో చేస్తున్న వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నా మీకు కనిపించట్లేదా? వైఎస్ఆర్సీపీలో వాళ్లకు అపనిందలేసి ఈరోజు జైళ్లలో పెట్టడం అనేది ఎంతవరకు న్యాయము? అసలు రాష్ట్రం అంతటా గంజాయి బ్యాచ్తో కానివ్వండి ప్రతి చోట అక్రమాలు అన్యాయాలు, ఆడవారికి ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. అలాంటివి పట్టించుకోకుండా ఇప్పుడు హోంశాఖని ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరేషాన్ చేయడానికి, వాళ్ళని అడ్డుకోవడానికి మాత్రమే చూస్తాం. ఈరోజు చూస్తే రాష్ట్రం అంతటా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల జగనన్న మీద అభిమానం ఎక్కువ, మేము ఇలాంటి మంచి సీఎంని పోగొట్టుకున్నాను ఒక బాధతో జనాలందరూ ఒక ఉప్పెనలాగా ఎక్కడికి జగనన్న వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనాలందరూ ఆయనని కలవడానికి మేము తప్పు చేశామని వాళ్ళు భావించి ఆ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆయనను కోరుకునే ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర చూడాలి అనేది వస్తున్నారు. కానీ ఈరోజు చూస్తే మాది నంద్యాల నుంచి ఇక్కడికి రాని ఎన్నో ఆంక్షలు, మేమేమన్నా టెర్రరిస్టులమా ఏంటి మాకనే అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము మా అభిమానంతో మేము చూడడానికి వస్తుంటే ప్రతి చోట ఆంక్షలు పెట్టేసి నంద్యాల నుంచి ఇక్కడికి రానికి ఎన్నో చెక్ పోస్టులు, ఒక రోడ్డు మీద సాక్షాత్తు సిఐలు ఎస్ఐలు ప్రతి ఒక్కరు వచ్చి బందోబస్తు, మీరెవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నారు ఇవన్నీ లేదు అనేసి అందరినీ ఆపేయడం జరుగుతుంది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జగనన్న మీద అభిమానంతో వచ్చే వాళ్ళని మీరు ఎవ్వరు ఆపలేరు. రాబోయే కాలంలో ఇదే మీకు ముంచేస్తుందని తెలియజేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే విరూపాక్షిని చూడడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ఈరోజు రోడ్డున ఆపడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? అసలు ఈరోజు ఉండే పరిస్థితి చూసే రోడ్డు మీద చూడుకోండి, వందల వేల లక్షల మంది అట్నే రోడ్లు పట్టుకుని ఆయన చూడడానికి వస్తున్నారు. ఏం గలాటలు చేయడానికి లేదు, ఏం లేదు. వాళ్ళు అంటున్నారు మీరు సెంట్రల్ జైలు మీదకి పోతారేమో, వాళ్ళ మీదకి పోతారంటే మాకు ఏమవసరం అండి? పోలీసులు వాళ్ళు కొంచెం చెప్తే వీళ్ళు ఇంకా ఎక్కువ అత్యుత్సాహంతో ఇంకా ఎక్కువ చేస్తున్నారు. పోలీసులు రాత్రి నుంచి మీరు పోవద్దు అది అని. ఎవరైనా ప్రజాస్వామ్యం అంటారా? ఇది ఈ పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉందని చెప్తారా? సూపర్ 6 అనే సూపర్ 6లో ఏ ఒక్కటి ఇవ్వకపోయా, సర్లు ఇవ్వకపోతే మా లీడర్ అయినా చూసుకుందాం కల్లారని
వస్తుంటే ఆయనకుండే ఇమేజ్ని ఎవరు ఆపలేరు. నేను 2018లోనే చెప్పిన ఆయనను జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపే ప్రసక్తే లేదని. ఇప్పుడు కూడా 2029లో వీలు కాదు, ఆ కూటమి ప్రభుత్వంలో ఎన్ని పార్టీలు ఏకమైనా ఆపలేరు. కానీ ఇదైతే పోలీసు వాళ్ళకు నేను చిన్న రిక్వెస్ట్, పోలీసు వాళ్ళు మాత్రం ఆపకుండా ఇప్పటికైనా వదలండి, లేదంటే కనుక పోతున్న వస్తున్న నేషనల్ హైవేను ఖచ్చితంగా బంధిస్తాం. నా పేరు శశికళ కృష్ణమోహన్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మా జగనన్న కర్నూలు జిల్లా పర్యటన గురించి ఈరోజు వస్తున్నారు. మేము ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే విరూపాక్షి గారిని పరామర్శ కోసం వస్తున్నారు. అక్కడి నుంచి ఆలూరు నియోజకవర్గంలో కూడా అంటే అక్కడి నుంచి కూడా బ్యాలిగేట్లు వేసి అడ్డంకులు ఎక్కడ చూసినా అడ్డంకులు. కార్యకర్తలు మార్నింగ్ 5 గంటల నుంచి రెడీ అయి వస్తున్నారు. కొంతమంది ఆయన మీద అభిమానంతో నిన్ననే వచ్చి ఇక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు ఆయన కోసము. ఆయన ఎక్కడ వచ్చినా అక్కడ జనసంద్రం ఉంది. ఇప్పుడు మనము సూర్యుని అడ్డం ఆపలేము, వచ్చే వర్షం వస్తుంది కదా అని గొడుగేసినంత మాత్రాన వర్షం ఆగిపోదు. అలాంటి పరిస్థితులు ఇక్కడుంది. వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి భయం ఎందుకు? ఈరోజు మీరు చేసిన మీరు ఏమంటారు కదా, త్రిశంక యుద్ధం అని ఉంది వాళ్ళకి. బీజేపీ వాళ్ళకి, మరి జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఆ త్రిశంక యుద్ధము ప్రతి నియోజకవర్గంలో ఉంది వాళ్ళకి. ఈ యుద్ధాన్ని వాళ్ళ ఫ్రస్ట్రేషన్లోన జగనన్న కోసం వచ్చే అభిమానుల్ని వాళ్ళని వీళ్ళని అందరిని ఆపుతున్నారు. ఈరోజు ఎక్కడ పోయినా జగనన్నకి జనమే బలము. మరి జగనన్న కోసము ఇక్కడ చూడు, మొన్న కూడా చూశారు డిఎస్సిలో ఎంత అక్రమాలు జరిగాయి, ఎంత అన్యాయం జరిగింది. అన్నీ జరిగినాయని ఎవరు చెప్పడం లేదు, కానీ దాంట్లో కొంతవరకు జరిగిన అవకతవకల గురించి చాలామంది మా ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వము ప్రశ్నించింది. దానికి కూడా ఆంక్షలు అన్ని, ఎక్కడ చూసినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోవడానికి కూడా అన్ని ఆంక్షలు. ఇప్పుడు ప్రజాపాలన చేసేటప్పుడు ప్రభుత్వం ఏమైతే చెప్తుందో అది చట్టం చేసుకుంటూ పోతుంది. చట్టం తన పని తను చేస్తుంది అనేది అది నినాదము, కానీ చట్టం తన పని తను చేయడం లేదు, పాలక పని చేస్తున్నారు చట్టాన్ని. కాబట్టి మీరందరూ ఇక్కడంతా ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఎన్ని ఆంక్షలు నిర్బంధించినా ఎన్ని చేసినా కూడా జగనన్న కోసము మరి జనాభిమానము మరి కట్టలు తెంచుకొని వస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను.